సమయస్ఫూర్తి. రామాపురం అనే ఊళ్ళో గోవిందుడు అనే పిల్లవాడు ఉండేవాడు. ఓ రోజు గోవిందుడు వాళ్ళ నాన్న పిలిచి పక్క ఊర్లో ఉండే తన స్నేహితుడి ఇంటికి వెళ్ళమని, అతడు చిన్న పెట్టి ఇస్తాడు, దాన్ని జాగ్రత్తగా తీసుకురావాలని చెప్పాడు. దాంతో గోవిందుడు తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం పక్క ఊళ్ళో ఉండే ఆ స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. ఆయన కొన్ని వస్తువులను పెట్టెను గోవిందుడి చేతికి ఇస్తూ, దారిలో దొంగలు ఉంటారు, ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్ళు అని చెప్పాడు. ఇంటికి వచ్చే క్రమంలో గోవిందుడికి తన వెనకాల ఎవరో వస్తున్నట్లుగా అడుగుల చప్పుడు వినిపించింది. ఎవరో దొంగ తనని వెంబడిస్తున్నాడని తెలుసుకున్నాడు. దాంతో భయపడుతూనే కాస్త వేగంగా నడవడం మొదలు పెట్టాడు గోవిందుడు. ఆ అడుగుల చప్పుడు వేగం పెరిగేసరికి గోవిందుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. కొంత దూరం వెళ్లేసరికి గోవిందుడికి ఓ నది కనిపించింది. దాన్ని చూడగానే అతడికో ఆలోచన వచ్చింది. వెంటనే నదికి కాస్త పక్కన ఉన్న పొదల్లోకి తన దగ్గరున్న పెట్టెను విసిరేసి నది ఒడ్డున నిలబడ్డాడు. నా పెట్టి నీళ్ళలో పడిపోయింది అంటూ గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు. గోవిందుడు వెనకాలే వస్తున్న దొంగ ఎలాగైనా ఆ పెట్టెను తీసుకోవాలని ఉద్దేశంతో తాను తీస్తానని నదిలోకి దూకి వెతకడం ప్రారంభించాడు. దాంతో గోవిందుడు పొదల్లోకి విసిరేసిన పెట్టెను తీసుకొని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ కథలో నీతి ఏంటంటే సమయాన్ని బట్టి తెలివిని ఉపయోగించాలి. మీకు ఇంకా ఎలాంటి మోరల్ స్టోరీస్ కావాలంటే ఇప్పుడే యాన్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.